ఇండియాలో మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సీన్ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మన పేరెంట్స్, కజిన్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు. అక్కడనే పక్కన మన చెడ్డి బడ్డి చైల్డ్హుడ్ దోస్తుగాడు ఒక్కడని ఉంటాడు. అందరికంటే ఎక్కువ బాధపడి ఏడ్చేది ఆడే. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి తినడం, తిరగడం, మొత్తం దునియా మొత్తం చుట్టేది అంతోటే. జిందగీ మస్తు అనిపిస్తుంది. కట్ చేస్తే ఒకరోజు ఫ్లైట్ ఎక్కుతాం, మస్తు బాధ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మనతో పాటు అలాంటి ఫ్లైట్ ఎక్కి తీసుకురాలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిజీ ఫ్లోలో లైఫ్ అట్లా పోతుంటుంది. ఇది ఒకసారి పక్కన పెడితే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇండియాలో పేరెంట్స్తో లేనప్పుడు కొన్ని ఇన్స్టాన్సెస్లో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫ్యామిలీలో ఏదైనా గొడవ అయినప్పుడు, దీనమ్మ మనం ఉంటే బాగుండు ఆడ, కరెక్ట్ టైంకి మనం లేము అన్న బాధ మనని చంపేస్తుంది. ఎస్పెషల్లీ అట్లాంటి సిచ్యువేషన్లో ఒక్క ఫోన్ కొడితే అది ఏ టైం అన్నా కానీ నేనున్న మామ అని చెప్పి ఫ్యామిలీకి మనం లేని లోటు తీర్చడానికి, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి, ఒక సపోర్ట్ లెక్క ఉండడానికి ఉండేది ఆ దోసిగాడే. అది ఏ పనన్నా కానీ ఇది అది అని పేరు పెట్టకుండా అన్నీ చేస్తారు. మనం కూడా అలా అన్ని రకాలుగా వాడతాం. ఇక్కడ మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళకి ఒక్క ఫోన్ చేస్తే ఒక గంట మాట్లాడితే అన్నీ మర్చిపోయి గట్టిగా నవ్వుకుంటాం. అండ్ మనం మధ్యలో ఇండియాకి పోయినప్పుడు మా వాడు వచ్చిండు బయట కంట్రీ నుంచి అని చెప్పి అందరికంటే ఎక్కువ ప్రౌడ్ ఫీల్ అయ్యి ఖుష్ అయ్యి మన నాడ కూర్చోబెట్టేది ఆ దోస్తుగాళ్ళే. హానెస్ట్గా చెప్పాలంటే అట్లాంటి దోస్తుగాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతో కొంత ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఎవ్రీ మినిట్ టెన్షనే ఉంటుంది ఇక్కడ. మీకు కూడా అట్లాంటి చెడ్డి బడ్డి దోస్తుగాడు ఒక్కడని ఉంటాడు, ఆయనకి వీడియో షేర్ చేయండి. అలాగే ఎట్లనైనా మనం మిస్ యూలు లవ్ యూలు చెప్పాం, కనీసం ఇట్లనైనా థ్యాంక్స్ చెప్దాం.